తీసుకున్నారు. నౌకరు వచ్చేది ఉన్నది, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది ఉన్నది. వాళ్ళు నా మీద ప్రెజర్ చేస్తే నాకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చేది. ఇదే నా న్యాయం, ఇదే నా ధర్మం, ఇదే నా టీఆర్ఎస్ పరిపాలన. మరి ఏం చేయాలి? మేము హైకోర్టు పోయి ఆర్డర్ తీసుకొచ్చాను. సిఐ నటేష్ కుమార్ ఏం చేస్తుండ్రు? సిఐ నటేష్ కుమార్ నా ఫ్యామిలీ వేధించడమే కాకుండా 40 కింద నోటీస్ ఇచ్చిండు. ఇస్తే నేను హర్ట్ అయితే నాకు మళ్ళీ రూట్ వచ్చింది. నువ్వు ఎక్కువ మాట్లాడాలి. ఆయన చట్ట ప్రకారమే న్యాయం ప్రకారమే పోతున్నాను అంటాడు. ఆయన న్యాయ ప్రకారం పోతాను ఏం చెప్తాడు? ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఆ చీటీ రామారావు ఇంజక్షన్ ఆర్డర్ ఏదా? మరి నువ్వు అన్న చూపించు, చీటీ రామారావు అన్న చూపించుంది. నా ఇల్లు నంబర్ ఉన్నది, నా ప్రాపర్టీ ఉన్నది, దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంటేనే అలా అడుగు పెట్టాలని చెప్పాను. గౌరవనీయులైన గంగుల కమలాకర్ మినిస్టర్ గారికి కలిపితే నువ్వు కట్టుకపోయా, అవసరమైతే నీ మీడియా నీ జాగ్రత్త కట్టుకో, ఎవరు వస్తారని ఆయన అంటాడు. 10 సార్లు కలిసిన మీడియా ముఖంగా ఇంత కన్ఫ్యూజన్ చేసి ఒక 63 ఏళ్ళ సింగరేణి రిటైర్డ్ కార్మికుల మీద 250 గదాల గురించి ఇంత పగబడతారు. నాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. 2006లో పర్మిషన్ అది, 2021లో టీఎస్బీ పాస్ కేటీఆర్ పెట్టిండు. కోర్టు ఆర్డర్ ఉందన్నావు కదా? కోర్టు ఆర్డర్ నాకు 2021 4వ తారీఖు 10వ నెలలో కోర్టు ఆర్డర్ వచ్చింది. అదేది ఎక్స్పైర్ కాదన్న. ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తలేరు. మళ్ళీ కోర్టుకి పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు. నేను పోయినా కోర్టు పోయినా. ఇప్పుడు అది కోర్టు కాదు, ఈ వచ్చిన హైకోర్టు ఆర్డర్ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరని నియాసోటి పెద్ద మనుషులను ప్రెస్ వాళ్ళని అడిగేవాళ్ళు. కలెక్టర్ కాదు, భూమి ల్యాండ్ ఇష్యూ కలెక్టర్ కాపీ అని చెప్తే ఈ కలెక్టర్ నాదే, ఈ ల్యాండ్ ఈ 267 గదాలు నాదని ఎంఆర్ఓ సర్వే ఆఫ్ ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ హెడ్ ఏ భూమి అయినా కూడా వీళ్ళకి ఎక్కడ ఉన్నది వాళ్ళే ఇవ్వాలి మనకు రిపోర్ట్. వాళ్ళు ఇచ్చారు నాకు కోర్టు ఆర్డర్. సిటీ రామారావు అనే వ్యక్తి, సిటీ రామారావు మీకు ఏం సంబంధం? రామారావు అనే వ్యక్తి ఏం చెప్తాడంటే ఫేక్ డాక్యుమెంట్ మీద ఆయన ల్యాండ్ మీద ఆయనే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని నా మీద అప్లై చేస్తే దానికి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్న నాయకులు తోట రామారావు, నిమ్మశెట్టి శ్యామ్ అన్న, నేను నిమ్మశెట్టి శ్యామ్ పేరు ఎల్ల శ్యామ్ అన్న పేరు చూపిస్తాడు ఆయన రేసులో. ఎవరి తోటరాములు? ఈ తోటరాములు 12వ డివిజన్ కార్పొరేటరు నిమ్మశెట్టి శ్యాము 5 లక్షలు డిమాండ్ చేస్తే ₹1,00,000 దాకా పేమెంట్ చేసిన నేను తోటరాములు. అయినాక ఇంకోటి నేనన్న కరెంటు మీటర్ మీకు ఇస్తారా? నేను కరెంటు మీటర్ ఉంటే వీనికి నీళ్ళు ఉండద్దు, కరెంటు ఉండదు, కరెంటు మీటర్ ఏం న్యాయం కావాలి? ఇప్పుడు నాకు ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఈ క్రమంలో కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే వారి మీద కేసు చేయకుండా నాకు ప్లస్ నా కుటుంబ సభ్యులందరికీ 41C కింద నోటీసులు ఇచ్చింది. వాళ్ళిద్దరికి ముగ్గురికి నౌకరు వచ్చేది ఉన్నది. దీనికి ఎవడు సిఐ బాధ్యుడు కదా? నువ్వు ఎంక్వైరీ చేయకుండా ఆ చీటీ రామారావు ల్యాండ్ అని ఎట్లా నువ్వు 41C కింద నాకు లెటర్లు ఇచ్చినావు? ఇప్పుడు సిఐ ఏం చేస్తున్నారు మరి? సిఐని మీరు నా మీద పెట్టినాయి, నా ఫ్యామిలీ మీద పెట్టినాయి, నాకు సపోర్ట్ వచ్చిన వీరే మీద పెట్టిన 307. ఆయన దగ్గర వెపన్ ఉన్నదా? 307 ఎట్లా చేస్తావు? నీ చేతిలో పెన్ను ఇష్టం వచ్చినట్టు రాస్తావా? ఇది న్యాయమేనా? నేనేం కోరుతున్నా ఈ కేసులన్నీ బేసైజ్గా వెనకకు తీసుకోవాలి. తీర్పు అమలు చేస్తలేను, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోవచ్చు కదా? నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయే ముందట నన్ను ఏం చేశారంటే ఇస్తా అని 6 నెలలు సతాయించండి కమిషనర్. వాళ్ళను నువ్వెందుకు అన్నా నేను చేసేది చెప్తాననే, చెప్తానా న్యాయస్థానంతో న్యాయస్థానం హైకోర్టు సిటిజన్. సరే అన్న, మీరు అన్నదానికి ఒకటే కాదు, హైకోర్టు ఆర్డర్ అయితే ఎక్స్పైర్డ్ కాదు కదా? ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తలేరా? నువ్వు ఎందుకు పోయినా లాయర్లను నేను ఏం చేయాలి? నా కర్మ. నాకు వాళ్ళని కూడా బెదిరిస్తాడు ఆయన చీటీ రామారావు. ఎక్కడ నీకు ఎవడు లాయర్ ఎవడు పని చేయకుండా నేను బెదిరిస్తా అంటాను. చెప్పండి నాకు ఒక మంచి